నమస్తే వెల్కమ్ టు #. నేను మీ వివరణ. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలపై కూడా కొంత పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. సో ఈ తరుణంలోనే తుక్కుగూడలో నిర్వహించినటువంటి జనజాతర సభ ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ ఎన్నికల్లో శంఖారావం పూరించినటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ జరిపి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ప్రకటించడంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో కూడా అక్కడే మరింత ఎక్కువ జన సమీకరణ చేసి ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి లాంఛనంగా విడుదల చేసినటువంటి ఆ పార్టీ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే 5 గ్యారంటీలకు సంబంధించి చెప్పడమే కాకుండా బీఆర్ఎస్ బీజేపీలపై కొంత తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించినటువంటి పరిస్థితి ఉంది. సో మోదీ వద్ద ధనం సిబిఐ ఈడీలు ఉన్నాయని, ఎక్కడికైనా మోదీ వచ్చే ముందే ఈడీ వస్తుందని రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో కొంత విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ధనవంతులకే ఏదైతే 16 లక్షలకు సంబంధించి కోట్ల రుణమాఫీ చేసింది అని చెప్పేసి కూడా కొంత ఆయన స్పష్టంగా వివరించినటువంటి పరిస్థితి ఉంది. రైతులకు ₹1 కూడా రుణమాఫీ చేయని మోదీ ప్రభుత్వం ఎలక్ట్రోడ్ బాండ్ల రూపంలో అతిపెద్ద కుంభకోణానికి తలదీసింది అని చెప్పేసి కూడా కొంత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అందుకే అవినీతి పరులందరినీ బీజేపీలోకి చేర్చుకుంటుంది అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ కొంత ప్రధానంగా విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో దర్యాప్తులో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు రాహుల్ గాంధీ. గత ప్రభుత్వం వేలాది మంది ఫోన్లు ట్యాప్ చేసి ప్రభుత్వానికి సంబంధించి అధికార దుర్వినియోగానికి పాల్పడింది అని చెప్పేసి విమర్శించారు. ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థలు ఎలా దుర్వినియోగం చేశారో విచారణలో బయటపడుతుందని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ట్యాపింగ్ ఆధారాలు దొరకకుండా మూసీ నదిలో పడేశారు అని కూడా ధ్వజమెత్తారు. సో వ్యాపారులను బెదిరించి భయపెట్టి బలవంతపు వసూలకు పాల్పడ్డారు అని చెప్పేసి కూడా కొంత రాహుల్ గాంధీ దుయ్యబడినటువంటి పరిస్థితి ఉంది. సో అప్పుడు రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిందే ఇప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ చేస్తున్నారు అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుందనే విషయంపై రాహుల్ గాంధీ కొంత ముఖ్య నేతలతో కూడా ఆరా తీశారు. గ్యారంటీల అమలుపై కొంత ప్రజల స్పందన, లోక్సభ ఎన్నికల్లో ప్రచారానికి పార్టీ ప్రణాళికలు తదితర అంశాలను కూడా పూర్తి స్థాయిలో నేతలను అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో జనజాతర సభకు సంబంధించి ప్రజా సమీకరణ, వారి నుంచి వచ్చినటువంటి స్పందన రాహుల్ గాంధీ కొంత ఆ నేతలను అభినందించినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కొంత వేదికపై రాహుల్ గాంధీ కూడా కొంత కాసేపు ముచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ఊపు మీదినటువంటి పార్టీ లోక్సభ ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు తుక్కు కూడా ఎంతగానో దోహదపడుతుంది అని చెప్పి కూడా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు పార్టీ శ్రేణుల్లో కూడా కొంత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో భారీగా జన సమీకరణపై ఎండల ప్రభావం పడుతుందేమో అన్న ఆందోళన నెలకొన్నా కూడా అలాంటిది ఏమీ లేకుండా జనం లక్షలాదిగా తరలి రావడంతో కొంత కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కొంత ఉత్సాహం పెరిగింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా కొంత కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత సంవత్సరం తుక్కుగూడలో తీసుకున్నటువంటి భారీ బహిరంగ సభ ఏదైతుందో ప్రస్తుతం మరొకసారి అదే సభను తీసుకొని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. సో ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుంది అనేది కొంత పార్లమెంట్ ఎన్నికల తర్వాత తేలినటువంటి పరిస్థితి ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి #.